మరి ఏ కోలాట ఆడారో మనకు తెలియదు. ప్రైజ్ లార్డ్. లేడీస్ అంతా కలిసి డ్యాన్స్ చేశారంట, పాట పాడారు. ఎవరి గురించి? దావీదు విజయాన్ని గురించి. ఆ సబ్జెక్ట్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ దావీదు గురించే కదా ఆ రోజు పాట పాడింది. దావీదు 10,000 కొలదిగా హతమార్చాడు అని దావీదు గురించి పాట పాడారు కదా, ఈ దావీదే కదా. ఆయా సందర్భాల్లో శత్రువులు కూడా మనం పొందిన విజయాన్ని గురించి మాట్లాడతారు. ఆమె చెప్పడదు గట్టిగా. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు, అబ్రామ్ పాస్టర్ గారిని నచ్చిన వాళ్ళు, ఆయన ఏం చెప్పినా నచ్చుతుంది వాళ్ళకి. అయ్యో ఎంత బాగా చెప్పారండి అంటారు. అర్థమైందండి? అయ్యో ఎంత బాగా వాడారు అంటారు. ఏది మనల్ని అభిమానించే వాళ్ళకి మనం ఏం పాడినా నచ్చుతుంది. మనం అంటే గిట్టని వాళ్ళకి మనం ఎంత బాగా పాడినా ఏందయ్యా అది, ఏంది ఆ గోలేంది, ఆ గోలేంది, ఆ ఈలేంది, ఆ సౌండ్ ఏంది అని మాట్లాడతారు. నచ్చిన వాడికి అబ్బో అది ఎంత పెద్ద సౌండ్లో చెప్తున్నా కూడా ఆహా ఓహ్ అంటారు. నచ్చని వాడికి ప్రతిదీ తప్పే. అలాంటిది శత్రువులు మాట్లాడుతున్నారు. ఈ దావీదు ఎవరు తెలుసా? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 గాను అని పాడింది ఈయన గురించే కదా. నాట్యం ఆడారు, పాటలు పాడారు, ఈ దావీదు గురించే కదా అని మాట్లాడారు. నువ్వు యథార్థవంతుడివి. నీవు నా దగ్గర వచ్చినప్పటి నుండి నీలో ఏ దోషం నేను చూడలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిజంగా మీరు యథార్థవంతులు అని చెప్పండి. నిజంగా మీరు యథార్థవంతులు. మీరు నా పక్కన కూర్చున్నప్పటి నుండి ఇప్పటివరకు నా దగ్గర ఒక పెన్ను కానీ ఒక పిన్ను కానీ మిస్ అవ్వలేదు. నిజంగా మీరు యథార్థవంతులు. మీలో ఏ దోషం లేదు అసలు. మీ పక్కన కూర్చోవడం నా భాగ్యం అసలు. ప్రైజ్ లార్డ్. కొందరు పక్కన కూర్చుంటే మరి ఏ వస్తువులు పోతే ఇది లేదు, కానీ మీరు నా పక్కన కూర్చున్న నాడు నుండి నా దగ్గర ఏ వస్తువు, నిజంగా మీలో ఏ దోషం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా చదువుకుంటూ వెళ్తే, నీవు నా దృష్టికి దైవదూత వల్లే కనబడుతున్నావు. ఆమె చెప్పండి అది గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవదూత ఎక్కడో లేడు. పక్కన వాళ్ళని చూసి చూడండి, దేవదూత ఎక్కడో లేడు, నా పక్కన కూర్చొని నీవే దూత. హల్లెలూయా. హల్లెలూయా. నీవే ఏం ఇలా అంతా మనకు చెప్తుంటే ఎంత బాగుంటుందో. ఒకరోజు ఆమె పక్కన ఆరాధనలో కూర్చో, అయ్యో ఆ ఎక్క రాలేదే, ఆ ఎక్క వస్తాను దేవదూత అని పిలిచేది. ఏదో ఒక 3 days బ్యాక్ అది ఉక్కిరి బిక్కిరి చేసేసింది దావీదుని. పరవశంతో పరవళ్ళు త్రొక్కాడు ఒక 3 days బ్యాక్. అంతేకా ఆ తర్వాత నిదానంగానే చెప్పాడు, మా వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటున్నారు, నీలో ఏం తప్పులేదు దావీదు, మిస్అండర్స్టాండింగ్ వద్దు అని చెప్పంటే ఓకే దాని గురించి ఏముందిలేండి అని దావీదు కూడా అక్కడ నుండి బయలుదేరి వచ్చాడు. ఒక 3 days అంతే, ఒక 3 రోజుల క్రితం. ప్రియులరా, ఒక 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, నెల రోజుల క్రితం నువ్వెంతో సంతోషంగా ఉన్నావేమో, ఎంతో హ్యాపీగా గడిపావేమో. లైఫ్ ఇలాగే ఉంటుందేమని భావిస్తాం మనం కొన్నిసార్లు. విజయం మనల్ని వరించినప్పుడు, మనుషులు మనల్ని ప్రేమించినప్పుడు, మనుషులు మనల్ని పొగుడుతున్నప్పుడు లైఫ్ అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని మనం అనుకుంటాం. కానీ మనం అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది కొన్నిసార్లు. 3 days గడిచిందండి. వాళ్ళు సిక్లకు వచ్చి చూస్తే వాళ్ళ ఫ్యామిలీస్ లేవు, మొత్తం చెరగా కొనిపోబడ్డారండి. అప్పుడు అందరూ శక్తి లేనంతగా, శక్తిని అంతా పోగొట్టుకొని, శక్తిని అంతా కూడగట్టుకొని ఏడ్చారు. ఇక ఏడవడానికి శక్తి లేదు. ఒక్కొక్కసారి మనం ఏడ్చి మనకు సౌండ్ కూడా రాకుండా గాలి వస్తూ ఉంటుంది. నేను చెప్తా ఉంటాను, అంటుంటారు కొంతమంది. ఏంటమ్మంటే అంటే ఏడ్చి ఇంకా మనకు సౌండ్ రాదు, గాలే వస్తుంది అనమాట. అట్లా ఏడ్చారు. సరే, ఏడ్చిన వాళ్ళు అంతవరకు ఊరుకున్నారంటే దావీదుకు వ్యతిరేకంగా వాళ్ళందరూ లేచారు. కొన్నిసార్లు మీరు చూడండి, మంచి జరిగితే అంతా పంచుకుంటారు, నష్టం జరిగితే, మంచి జరిగినప్పుడు అందరూ పంచుకుంటారు, నా వల్లనే అని. కానీ నష్టం జరిగినప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎవరో ఒకరి మీద తోసేస్తారు. సరే, ఆ సమస్యకు సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి వెతకకపోగా కారణం దావీదు వల్ల ఇలా జరిగిందని చెప్పి దావీదుని నిందించడం ప్రారంభించారు, దావీదుని దూషించడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంట్లో దొంగతనం జరిగింది. అందుకే నేను వద్దన్నా, ప్రార్థనకు పోవద్దన్నా. నీ ఫస్ట్ సర్వీస్కి పో, నేను సెకండ్ సర్వీస్కి పోతానని చెప్పా, నీవే వినలా. అర్థమైందండి? నీ ఫస్ట్ సర్వీస్కి పో, నేను సెకండ్ సర్వీస్కి వస్తానని చెప్పి అన్నాను, నీవే లేదులే ఫస్ట్ సర్వీస్కే పోదాం, ఇద్దరు కలిసి వెళ్దామని తీసుకొచ్చావు. చూసావా, ఇంట్లో దొంగతనం జరిగింది.
అదే కానీ నేను ఎక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు, దానికి కారణం నీవే అని దూషణ పాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. నేను అంటాను, నా దగ్గరికి వస్తే, బ్రదర్ ఆమె నిన్ను మందిరానికి తీసుకొచ్చింది కాబట్టి ఇంట్లో వస్తువులే పోయింది. ఆ దొంగలు పడ్డప్పుడు నీవు ఇంట్లోనే ఉన్నావనుకో, నువ్వు ప్రైజ్ లార్డ్ బ్రో, తీసుకోండి బ్రో అనలేవు కదా, అడ్డుపడి ఉండేవాడివి. నీవా ఒంట్లో ఓపిక లేనివాడివి. నీకు మాటల్లో ఏంటంటే చురుకుదనం ఉంది కానీ జీవితంలో చురుకుదనం లేదు. ఆ దొంగ ఓన్లీ డబ్బునే కాకుండా, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులే కాకుండా నిన్నేదైనా చేస్తుంటే అంతే కదా. అలా థింక్ చేయొచ్చు కదా మనం. ఒక ప్రాబ్లమ్ని అలా థింక్ అయ్యో నా భార్య నేను సెకండ్ సర్వీస్కి వస్తానంటే, లేదు రా 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 అని తీసుకొచ్చింది, ఆమె తీసుకొచ్చింది కాబట్టి నేను ప్రాణాలతో బయటకు వచ్చి, అట్లా అనుకోవచ్చుగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ మీరు చూడండి, ఈ సబ్జెక్ట్లో మనం గమనించవలసిందంటే, చెరగా పోయారు కానీ చంపబడలేదు కదా. చంపేస్తుంటే స్త్రీలను కానీ ఏంటండి గొప్పవారిని కానీ సామాన్యులు కానీ పిల్లలు కానీ చంపేస్తుంటే అసలు అవకాశమే లేదు కదా. ప్రాణాలతో ఉన్నారు వాళ్ళు, ఎక్కడున్న ప్రాణాలతో ఉన్నారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇది మంచి విషయమే కదా. చెరగా పోయారు, ఇది బాధే కాదని నేను అనట్లా, నష్టం జరిగింది కాదట్లా, కానీ మీ కుటుంబాలు ప్రాణాలతోనే ఉన్నారు కదా. అవసరమైతే అమాలేకులు అక్కడ వాళ్ళని చంపొచ్చు, అక్కడ వాళ్ళని చంపి నరికేసి డబ్బురికి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ వాళ్ళని చెరగా కొనిపోయారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ప్రాణాలతో ఉన్నారు కదా. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, లైఫ్లో మంచి కానీ చెడు కానీ రెండిటిని కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె మన ఘనతను కానీ అవమానాన్ని కానీ రెండిటిని మనం తీసుకోగలిగిన స్టాండర్డ్లోకి మనం వెళ్ళాలండి. అదే బలం అంటే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మనం పొగిడినప్పుడు సంతోషంగా ఉండి మనం దూషించినప్పుడు ఫీల్ అయితే ఎట్లా? మన గురించి గొప్పగా మాట్లాడినప్పుడు మనం సంతోషంగా ఫీల్ అయ్యాము, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అవమానాలు కూడా వస్తాయి. రెండింటిని తీసుకోవాలి మనం. ఆ పరిపక్వత మనకు ఉండాలి. ఘనపరిచినప్పుడు ఘనతను తీసుకున్నావు. ఆయా సమయాల్లో కొండల మీదకి ఎక్కించేది ఆయన, లోయలో నడిపించేది కూడా ఆయనే. కొండ లోయలో నడిపిస్తాడు, అదే సమయంలో మైదాన ప్రదేశంలో ప్రభు నడిపిస్తాడు. అన్నిటినీ మనం అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి, ఒప్పుకోవాలి. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. మనం అదే బలం అంటే. పూలమాల వేస్తారండి, పూలమాల వేసి సన్మానించే వాళ్ళు ఉంటారు. రాళ్ళ దెబ్బలు కూడా పడతాయి కొన్నిసార్లు. అంగీకరించాలి మనం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొన్నిసార్లు మేము మీటింగ్ వెళ్తాం, అక్కడ మాకు శాలువాలు కప్పి సన్మానం చేస్తారు. ఒక్కొక్క చోటున దూరం నుండి రాళ్ళు రువ్వుతూ ఉంటారు, రాళ్ళ దెబ్బలు తగులుతుంటాయి. ఏసన్ గారు ఒక సభకి వెళ్తే అక్కడ వాక్యం చెప్తుంటే కాళ్ళకు ఊరికి ముళ్ళు గుచ్చుకుంటూ ఉందంట. ఏసన్ గారిని ఒకరు మీటింగ్ పిలిచి వాక్యానికి చెప్తే ఆయన నిలబడిన ఆ చోట కాళ్ళకి ఏదో గుచ్చుకుంటూనే ఉందంటండి. ఏంట్రా బాబా, ఇంకా మధ్యలో మెసేజ్ ఆపలేరు కదండి, గుచ్చుకుంటుందండి, కాళ్ళ నుండి బ్లడ్ వస్తుందంట. సరే మధ్యలో ఆపలేక సరే చూద్దామని చూసి ఆ తర్వాత అప్పటికి కాళ్ళంతా కోసుకుపోయి రక్తసిక్తంగా మారిపోయిందంట అరికాళ్ళంతా ఏసన్ గారికి. ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఎవరిని పిలిచినా ఏందో ఊరికే కాళ్ళు గుచ్చుకుంటుంది చూడండి అని చెప్పి ఆ కార్పెట్ అలా పైకి తీస్తే, లేకపోతే దుప్పట్లాంటిది ఏదో వేశారు, దాన్ని అలా పైకి తీస్తే దాని కిందంతా ముళ్ళు పోసున్నారంటండి. ముళ్ళు పోసేసి దాని మీద ఒక దుప్పటి వేసేసి అక్కడ ఏసన్ గారిని వాక్యం చెప్పమంటే ఆయన కాళ్ళని చీరిపోయి రక్తం గారుతుందంట. ఎవరినేమంటాడు ఇంకా అన్న? ఇప్పుడు కార్పెట్ మీదకి ముళ్ళు వచ్చిందంటే ఒకటో రెండో అంటే పర్వాలేదు, అర్థమండి. ఆ ముళ్ళు తీసుకొచ్చి అట్లా పరిసేసి దాని మీద దుప్పటేశారు. ఎవరు చేస్తుంటారు దీన్ని? ఏసన్ గారు నడిచిన మార్గం అంతా పూల పాన్పు అనుకోవద్దు, పూల మాట అనుకోవద్దు. ఆయన ఏంటండి, ఆయన్ని ప్రేమించి అభిమానించి ఆయన నెత్తి మీద ఎక్కించుకొని వాళ్ళు ఉన్నారు, ఆయన భుజాల మీద మోసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఏసన్ గారు అంత బురద అయిపోతే ఆ బురదలో వెళ్ళలేకపోతే అక్కడున్న విశ్వాసులు, అక్కడ మీటింగు ఇదంతా బురద, అక్కడికి వెళ్ళాలి, సరే బట్టలంతా మురికి అయిపోతుంది, ఎట్లా వెళ్ళాలని చూస్తుంటే అక్కడున్న నలుగురు ఏసన్ గారు అలా పైకి ఎత్తుకొని ఏంటండి
చేతుల మీద మోసుకుంటూ వెళ్ళి స్టేజ్ దగ్గర దించేశారంట. బ్రహ్మాండంగా వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత మరలా అలాగే చేతుల మీద తీసుకొచ్చి కారు దగ్గర దించారు. అట్లాంటి వాళ్ళు అన్నను గుండెలో మోసిన వాళ్ళు ఉన్నారు, భుజాల మీద మోసిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ముళ్ళు అన్నీ అంగీకరించాడు. ఎవరిని దూషించలేదు యేసయ్య గారు, ఎవరిని నిందించలేదు. ఆ అనుభవాలు మాకెందుకు పంచాడంటే లైఫ్లో ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని సంతోషంగా అంగీకరించండి. కృంగిపోవద్దు అలాంటి సమయంలో. ఎవరు వేశారో, ఎందుకు వేశారో ఏంటో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంగీకరించలేదు ఆయన. అభిమానించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. అదే బలం అంటే, అదేనండి శక్తి అంటే. ఏంటంటే అన్ని సందర్భాన్ని సంతోషంగా, మేలు జరిగినా కీడు జరిగినా నేను తీసుకుంటాను ప్రభు. ఆమె చెప్పండి అది గట్టిగా. కష్టాలైనా నష్టాలైనా తీసుకుంటాను ప్రభు అని ప్రభుతో నేను మిమ్మల్ని బలవంతంగా చెప్పించలేనిది. అది మీ తీర్మానాలతో. ప్రభు కష్టమైన నష్టమైన తీసుకుంటాను, సుఖమైన దుఃఖమైన తీసుకుంటాను, ఆనందమైన అవమానమైన నేను తీసుకుంటాను ప్రభు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.